ఇప్పుడు తండేల్ మూవీ దేనికోసం చూడాలి అని అంటే అందరూ సాయి పల్లవి కోసం అని అనుకుంటారు ఫస్ట్. బట్ వన్స్ సినిమా చూసిన తర్వాత అరే ఇది వర్త్ వాచ్ ఫర్ నాగ చైతన్య అని కూడా అనొచ్చు. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే మనం ఒకసారి నాగ చైతన్య యాక్టింగ్ ప్రీవియస్ కి అండ్ ఈ సినిమాకి కంపేర్ చేసుకొని చూస్తే వాస్ట్ డిఫరెన్స్ కనబడుతుంది. ఇప్పుడు అక్కినేని ఏంటి అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున అంటే ఒక శివ సినిమాలో చూసినాం. ఇట్లా ఒక శివ సినిమాలో ఆయన తాండవం చూసినట్టు ఇన్ని సినిమాల తర్వాత మళ్ళీ మనం ఆయన తాండవం చూసినట్టు నాగ చైతన్య అది కేవలం ఈ తండేల్ సినిమాలో మాత్రమే. తండేల్ సినిమాలో నాగ చైతన్య ఇచ్చి పడేసిండు. ఒక మాట చెప్పనా, శోభిత మీద ఒట్టు తండేల్ సినిమా హిట్ అంతే కదా, తగ్గేదే ఇలా. ఇక ఇంకా సాయి పల్లవి విషయానికి వస్తే ఇక్కడ ఉంటుంది సాయి పల్లవి, కాకపోతే అక్కడ చూస్తున్న కొద్దీ నాకు ఇక్కడే కనెక్ట్ అయింది. సో సాయి పల్లవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా డాన్స్ చేస్తుంటే నేను సీట్లో కూర్చోటలేదు, వేసి చేస్తున్నా. సో సినిమా అయితే ఖచ్చితంగా వర్త్ వాచబుల్. ఏదైనా సరే వీఆర్ సినిమా లవర్స్, మనం సినిమాని చూడాలి, ఆదరించాలి. సినిమాలో మంచి ఉంటే మంచి నేర్చుకుంటాం, చెడు ఉంటే చెడు నేర్చుకుంటాం. ఈ సినిమా రివ్యూ చూస్తున్నట్టే నీకు సినిమా పిచ్చి ఉంది కాబట్టి నువ్వు రివ్యూ చూస్తున్నావు. సో సినిమా ఖచ్చితంగా చూడు. అండ్ ఇండియన్ పాకిస్తాన్ అనే ఎమోషన్ కి కూడా నువ్వు కనెక్ట్ అవుతావు. సో గో అండ్ వాచ్ తండేల్. సాయి పల్లవి మాత్రం గట్టిగా చూడవు, నాది అది. ఓకే, థ్యాంక్ యూ.